అలాగే మనందరం ఇక్కడికి రావడం అనేది సర్వసాధారణమే. కానీ పొలిమేరలో ఉండేటువంటి ఈ అమ్మాయి ఇక్కడ వరకు సిటీకి రావడం అనేది పొలిమేర 1, పొలిమేర 2, పొలిమేర 3, 10 వరకు వస్తుందని వినికిడి. నిజమేనా కామాక్షి? లేదు, 3తో ఆపేస్తున్నారా? డైరెక్టర్ గారు చూస్తున్నారు ఇప్పుడు. అదే శేష్ గారి ఫిల్మ్స్ లాగానే అది కూడా ఒక ట్విస్ట్ ఉంది. అది ఎంతవరకు వస్తుంది అనేది కూడా సస్పెన్స్. సో మీ ఉద్దేశంలో ఇది ఒక కంప్లీట్ ప్రేమ కథేనా, లేకపోతే మనకు అందులో ఇంకేమైనా ఎలిమెంట్స్ ఆఫ్ మనీ హేస్ట్ కూడా ఉంటాయా? ఎందుకంటే హీ సెడ్ నేను దొంగని, నువ్వు డ్రైవర్ అన్నారు. యా, మరి మీరేంటి? అది మీరు April 10th చూస్తారు. మీరు April 1st నాకు చెప్పాల్సిన మాట ఈరోజు చెప్పారు. థ్యాంక్ యూ. యా, అదే ఎవరు రివీల్ చేయరని నాకు అర్థమైంది. కానీ ఎనీ ఎక్స్పీరియన్స్ దట్ యూ వాంట్స్ టు షేర్ అబౌట్ ద ఫిల్మింగ్ అండ్ ఆ డైరెక్టర్ షనిల్ గురించి? దర్స్ అ లాట్. మేబీ నేను ఒక పుస్తకం రాయొచ్చేమో. అవును, మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేస్తూ ఉంటారు కదా. మీ అంబిషన్ ఇస్ టు బికమ్ అ డైరెక్టర్ యాజ్ మచ్ యాజ్ యు ఆర్ అన్ యాక్ట్రెస్. సో వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ షనిల్? What I really enjoy while shooting with Chanel is he holds the performances with utmost clarity and care. So adi నాకు చాలా నచ్చింది. And more than an actor, ఒక human being గా he makes us feel very comfortable on the sets. So I really love that. Yeah, I also like షనిల్. ఆ నేమ్ కూడా బాగుంటుంది. మనం వేరే పర్ఫ్యూమ్ అది కూడా చెప్పక్కర్లేదు పేరు. ఇట్స్ సో నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీథింగ్ అబౌట్ ద క్యారెక్టర్, 1-2 ఎలిమెంట్స్ అబౌట్ ద క్యారెక్టర్? ఇది ప్రేమ కథ కదా, థ్రిల్లర్ కాదు కదా, చెప్పచ్చు కదా. April 10th థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ అమ్మా, Decoy. చాలా మర్యాదగా చెప్పారు. అమ్మా